आशा वर्कर जो तेलंगाना में जब कोरोना की दौर आई थी, अपने जान की परवाह भी नहीं करते हुए पूरी तरह से जनता की खिदमत, हमारे भाइयों की बहनों की खिदमत उन्होंने किया कोरोना के दौरान। आज उन पे जो जुल्म किया गया, उन पे जो कल अटैक हुआ पुलिस की तरफ से, हम पहली बात तो यह है कि कल जो अटैक हुआ वो एसीपी को, सीआई को, क्योंकि हमारे बहनों पे कल उन्होंने जो हरकत की आपने सब देखा, मैं ज्यादा नहीं कहना चाहता। इसको लेके इमीडिएटली उनको सर्विस से डिसमिस करना चाहिए। इस बात को इसी हद तक नहीं छोड़ेंगे, क्योंकि कांग्रेस पार्टी ने वादा किया था इलेक्शन से पहले कि 18,000 तनख्वाह आपको देंगे, साथ ही साथ आपका जॉब भी परमानेंट करेंगे। हम हुकूमत से डिमांड करते हैं, कांग्रेस हुकूमत से डिमांड करते हैं, पहली बात तो उनसे माफी मांगिए, हमारे बहनों से माफी मांगो आप। दूसरी बात, वो पुलिस, एसीपी और सीआई और बाकी जो लोग अटैक करें हमारे बहनों पे, उनको सर्विस से निकाल दो। तीसरी बात, जो वादा आपने किया उसको निभाओ। अगर नहीं निभाओगे तो हम एक तरफ असेंबली में, दूसरी तरफ काउंसिल में, और जो अटैक हुआ कल, जो हादसा हुआ इन पे, इसको लेके हम एचआरसी भी जाएंगे, विमेन कमीशन भी जाएंगे, स्टेट में भी जाएंगे और दिल्ली में भी नेशनल कमीशन तक भी जाएंगे। इनको नहीं छोड़ेंगे। और जो लड़ाई और जो जिद्दोजहद हमारी बहन कर रहे हैं, उनको मैं सलाम करता हूं। मैं उनसे एक ही रिक्वेस्ट करता हूं कि आप, बीआरएस आपके साथ हैं, केसीआर साहब आपके साथ हैं, आप बेफिक्र रहिए। अगर आपको यहाँ पे उस्मानिया में ट्रीटमेंट अगर आपको सही नहीं लगता तो प्राइवेट दवाखाना हम ले जाएंगे, पार्टी की तरफ से हम आपकी हिफाजत करेंगे। बस इतना कहना चाह रहा था। शुक्रिया आपका। ఇట్లాంటి దెబ్బలు అయినాయి లోపల అసలు ఘోరంగా మార్నింగ్ రాగానే కొంచెం బీపీ చూడండి ఇదంతా నటన అన్న వీడియోస్ ఉన్నాయి అన్న, నటన అనేది నా దగ్గర అన్ని వీడియోస్ నీకెక్కడెక్కడ తగిలినాయి దెబ్బలు? లోపలంతా వస్తుంది. ఏ ఊరు? మోత్కూరా. నిన్నంటే ఇక్కడ మీ హోటల్ ఆడికెళ్ళి సీదా ఇడికే వచ్చిందా? పోలీస్ స్టేషన్ తీసుకొచ్చింది. పోలీస్ స్టేషన్ సవితక్క కూడా వచ్చింది. మీరు పోస్ట్ వచ్చే వరకు ఉన్నావా? పిల్లలు ఎంతమంది రైంది? ఎంత ఏజ్ అంట? పిల్లలకు తెలిసిందా? వచ్చిండ్రా వాళ్ళు? ఎక్కడున్నారు పిల్లలు? ఇంటిగా వాళ్ళేం పరిశాన్ అవుతున్నా లేదా? తెలియదా? 10వ తరగతి బాబు, పాప 8. ఇద్దరికి ఇంకా తెలియదు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు. అన్న, my humble request, don't see ever that to happen, unfortunately it has happened. ఆమెకి కొద్ది మంచిగా ఏదో ఉంచుకొని చూసుకుని డోంట్ yield to గవర్నమెంట్ ప్రెజర్. వాళ్ళు ఏదో పంపించేయండి అంటే దయచేసి లేదు, మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ కనెక్షన్ చేస్తాం. సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ అంటే మేము తీసుకొని పోతాం. మాకు అట్లన్నా कोई तकलीफ है आपको बता दो। आप बेफिक्र रहो। आप जो लड़ाई करें ना, आपके बाकी 25,000 आपके बहने వాళ్ళందరికీ లాభం అవుతుంది. మీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. మీకు కొంత అస్వస్థత అయింది, మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీ కుటుంబానికి ఇబ్బంది కలగచ్చు, కానీ మొత్తం ఆశయాలకు మీ వల్ల, మీ పోరాటం వల్ల, మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది. వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటా. ఒక 2 दिन यहीं पे रख लेंगे आप. 2 రోజుల తర్వాత నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ అవసరం ఉంటే
మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం, ప్రైవేట్గా వెళ్ళిపోతాం. మీరు ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి. మహమూద్ భాయ్ కన్నా లేకపోతే మన రాంబాబుకో, నారాయణకో, లేదా సంతోషం, ఎవరికి చెప్పినా పర్వాలేదు, మేము షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చదు, మంచిగా చూసుకుంటారు, వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసినారో అమ్మ కరోనాలో ఆశాలు మొత్తం, వాళ్ళు కూడా పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. కొంచెం పక్కకు మనిషిని అసలు మొత్తం లోపలికి అనకుండానే సగం అలాగే పశువులు కాదు అసలు. ఈ అమ్మాయి పొడుగు, ఈ అమ్మాయి ఇంకా పొడుగు, కాలు బయట ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ నన్ను వేసిరు ఈ అమ్మాయి మీద. ఆ కాలు బయట వేసి పెట్టుకొని వెళ్ళడం అని అట్లనే ఎంతమంది చేరారు మొత్తం? నేను సంతోషం. అయితే ఐపీ గారు అసలు తీసుకొచ్చి వచ్చింది. 12 గంటలకు స్పృహ కోల్పోతే 3:30కు వచ్చిందన్న. 1:20 వరకు బల్లగూడ పోలీస్ స్టేషన్ తీసుకుంటే గంటన్నర చేసేది జరిగింది. మేమందరం నీతో ఉన్నాము, నువ్వు బాధపడకు. నువ్వు చేసింది నిన్న మామూలు విషయం కాదు, ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతున్నాం. ధైర్యంగా ఉండండి, కలిసి అర్థమైందా? టెన్షన్ పడదు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు, కావాలంటే అవసరమైతే ఇంటికాడ కూడా పోయిస్తాడు. తుమ్మతి తెలుసు, ఆయన అక్కడనే కదా, సార్ది నాగారం. అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నా నీకోసం. సార్ పడిపోతుంది సార్, రావాలనే పరిస్థితులు ఉన్నాను. బయట ఉన్నా ఒకటే ఏడుకున్నాను. నువ్వేం చేస్తావు? మూడు పని చేస్తాను, రెండు పని. గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోరి, ఒకవేళ ఈడ ఓకే అనుకుంటే ఈడ, లేదంటే